ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ సాయినాథ్ గారు. నమస్తే అండి సాయినాథ్ గారు. నమస్తే అండి. మనం విదేశాలలో పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా డిఫరెంట్ వీడియోస్లో మనం ప్రతి కంట్రీ గురించి మాట్లాడాం. ఇంతకుముందు ఇటలీ గురించి మాట్లాడాము, జర్మనీ గురించి మాట్లాడాము. ఇప్పుడు ఒకసారి మనం యూకే గురించి మాట్లాడదాం. యూకేలో చదువుకోవాలని చాలా మందికి ఆశ ఉంటుంది. మంచి కంట్రీ, పెద్ద కంట్రీలో చదువుకున్నాం అని అంటే అదొక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూకే స్టూడెంట్స్ అంటే యూకేకి వెళ్ళి చదువుకోవాలనుకునే స్టూడెంట్స్ కోసం ఒకసారి అంటే యూకే గురించి చెప్పండి ఫస్ట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు యూకేని యాజ్ ఎ స్టడీ డెస్టినేషన్ గా చూస్ చేసుకోవాలి అంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇట్. అయితే ముఖ్యంగా ఏంటంటే అసలు మనకు ముఖ్యంగా యూకే అనేది అనాదిగా మన ఇండియన్స్ కి చదువు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి దట్ ఈస్ అ హబ్ ఫర్ అస్. బికాస్ మనము ఇప్పుడు నేర్చుకున్న ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఈ ఇంగ్లీష్ నేర్పించింది వాళ్లే కాబట్టి మన స్టూడెంట్స్ అక్కడ వెళ్ళినప్పుడు మనకి భాష పరంగా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అంటే ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా తీసుకుంటే ఆస్ట్రేలియా స్లాంగ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇస్ డిఫరెంట్, యుఎస్ స్లాంగ్ ఇస్ డిఫరెంట్. బట్ వేరే యూకే వచ్చేప్పటికి మనం వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం కాబట్టి మనకి పెద్దగా చాలా సిమిలారిటీస్ ఉండడం వల్ల మనకు భాష పరంగా ఫస్ట్ థింగ్ ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత రెండో థింగ్ ఏంటంటే మనకి అఫోర్డబిలిటీ అండి. అంటే ఈ రోజు ట్యూషన్ ఫీజు చూసుకుంటే మనకి 10 లక్షల నుంచి 15 లక్షల్లో మనకి యూకేలో మాస్టర్స్ అయిపోతుంది. సో ఇండియన్ కరెన్సీలో 10 నుంచి 15 లక్షల్లో అంటే మనకి వాస్తవానికి అమెరికాలో 1 సంవత్సరం ఫీజు అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఆస్ట్రేలియాలో కూడా అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఆస్ట్రేలియా కనీసం మనకి 35 నుంచి 40 లక్షలు లేని మనకి ఫీజు రాదు. ఐర్లాండ్ ఇలా చాలా దేశాలు కంపేర్ చేస్తే ట్యూషన్ ఫీజు కూడా చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. మూడో థింగ్ వచ్చేప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ చాలా మంది అడిగేది ఏంటంటే సక్సెస్ రేట్ ఆఫ్ ద వీసా అండి. ఎందుకంటే మనం అంత కష్టపడి అన్నీ చేశాక ఆ తీరా అక్కడికి వెళ్ళాక ఆ వీసా ఆఫీసర్ నేను నీకు ఇవ్వను పో అంటే కొంచెం టఫ్ అంటారండి, నిజమేనా? అబ్సల్యూట్లీ కాదండి. టచ్ వుడ్ నౌ వీఆర్ ఎంజాయింగ్ 100% సక్సెస్ రేట్ ఫర్ యూకే వీసాస్. ఈ దాదాపు 18 సంవత్సరాల్లో విదేశ్ కన్సల్ట్స్లో ఒక్క యూకే వీసా కూడా రిఫ్యూజ్ అవ్వలేదు. సో అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. రీజన్ ఏంటంటే యాక్చువల్గా దానికి ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్. బేసికలీ ఏంటంటే చాలా సింపుల్ రిక్వైర్మెంట్స్ అండి. అంటే వీసాకు సంబంధించిన ఎందుకంటే యూకేలో క్యాష్ లెటర్ అని యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ క్యాష్ లెటర్ యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వడం వల్ల బాధ్యత ఆఫ్ ద వీసా విల్ బీ ఆన్ ద యూనివర్సిటీ బట్ నాట్ ఆన్ ద స్టూడెంట్ అండ్ నాట్ ఆన్ ద కాన్సులేట్. కాబట్టి యూనివర్సిటీ మీద ఆ బాధ్యత ఉంటుంది ఇది ఆ క్యాష్ లెటర్. సో ఇక్కడ మనం అఫీషియల్గా యూనివర్సిటీస్ వర్క్ చేయడం వల్ల మనం ఏంటంటే స్టూడెంట్కి ఆ క్యాష్ లెటర్ అనేది ఈజీగా మనం ప్రొవైడ్ చేయడానికి వీ హ్యావ్ ద వేస్ హౌ టు హ్యాండిల్ ద ఇంటర్వ్యూస్ అండ్ హౌ టు మేక్ ష్యూర్ యువర్ ఇంటర్వ్యూ ఇస్ సక్సెస్ఫుల్. సో ఇది మాకు ఆల్రెడీ ఒక ఫుల్ ప్రూఫ్ వేలో మేము ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన రిలేషన్స్ తోటి ఆ ట్రైనింగ్ మెథడాలజీస్ దీని ద్వారా ఏంటంటే మా క్యాష్ ఇంటర్వ్యూలో కూడా ఎవరు ఫెయిల్ అవ్వరు. సో అలా చేసుకుని మేము ఖచ్చితంగా వీసా వచ్చేలాగా మనం చూసుకుంటాం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెళ్ళిన తర్వాత ఆ దేశంలో మనకి ఏ అవకాశాలు ఉన్నాయి అంటే ఉద్యోగ అవకాశాలు, పార్ట్ టైం అవకాశాలు, ఇవన్నీ రకరకాల కారణాల వల్ల ఈరోజు యూకే ఈ స్టిల్ రిమైనింగ్ వన్ ఆఫ్ ద టాప్ డెస్టినేషన్. అంటే ఇప్పుడు యూకే వరకు వెళ్ళి మన పిల్లల్ని చదువుకునేటప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ సంబంధించిన ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి? సో పేరెంట్స్ కి మినిమం ఉండే డౌట్ ఇది. అవునండి. ఇప్పుడు ఏంటంటే మన యూకేలో ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇట్స్ చాలా ఒక వినూత్నమైన ఎడ్యుకేషన్ అని చెప్తాను. అంటే మాస్టర్స్ వచ్చేటప్పటికి అన్ని దేశాల్లో 2 సంవత్సరాలని అందరికీ తెలుసు. అయితే ఈ 2 సంవత్సరాలు యూకే మటుకు ఏంటంటే చదువు 1 సంవత్సరం చెప్పి క్లాస్ రూమ్లో 2వ సంవత్సరం పూర్తిగా వీళ్ళకి ఇంటర్న్షిప్ ఇస్తోంది. సో ఈ కాంబినేషన్ 100% ప్రాక్టికల్. దే హ్యావ్ టు వర్క్ ఇన్ ఏ కంపెనీ అండ్ దెన్ ఓన్లీ దే గెట్ ఏ డిగ్రీ. సో ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే వీళ్ళు చదువుతో పాటు 1 సంవత్సరము ఒక ఇండస్ట్రీలో వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తే 1 సంవత్సరం వర్క్ చేస్తే లిటరల్గా మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది, మీ సీవీలో అది యాడ్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు ఏ వర్క్ ఎలా చేయాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఈ వర్క్ ఎటిక్విట్స్ అంటాం, అవన్నీ నేర్చుకున్న వాడికి హీఈస్ నాట్ ఎ ఫ్రెషర్ ఎనీమోర్. అది బయట రాగానే ఆటోమేటిక్గా జాబ్ పట్టుకోవడం చాలా స్కిల్స్ పెరుగుతాయి. రెండో థింగ్ ఏంటంటే చాలా కంపెనీస్లో ఏమవుతుందో 1 సంవత్సరం పాటు వీళ్ళు ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఆ కంపెనీకి ఉన్న బెస్ట్ రిసోర్స్ తనే అవుతారు ఆ ప్రాజెక్ట్ మీద. తినని తీసి మళ్ళీ కొత్త వాళ్ళని ఎవరినో ఇచ్చి ట్రైనింగ్ కంటే ఆ వర్క్ కంప్లీట్ అవ్వదు. సంవత్సరం అయ్యేటప్పటికి ఇతని వర్క్ ప్రాక్టికల్గా ఇంటర్న్షిప్ కంప్లీట్ అవుతుంది, కానీ ఆ యూనివర్సిటీకి సంబంధించిన టైం అయిపోతుంది, ఇతను బయటకు రావచ్చు. కానీ కంపెనీకి ఇంకా ఆ రిసోర్స్ కావాలి టు కంటిన్యూ దట్ ప్రాజెక్ట్. కాబట్టి తినకే అక్కడి నుంచి డైరెక్ట్గా జాబ్ కాంట్రాక్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎంప్లాయబిలిటీ బెటర్గా ఉంటుంది. ఎడ్యుకేషన్ థీమ్ ఏదైతే ఉందో ఇది చాలా యూనిక్ బ్లెండ్ అండి. ప్రపంచంలో ఇంకే దేశంలో కూడా మనకి ఏంటంటే కొన్ని చోట్ల ఇంటర్న్షిప్స్ ఉండదు, ఉన్న కొన్ని చోట్ల ఓన్లీ 4 months ఉంటుంది, 6 months ఉంటుంది ఏది ప్రాక్టికల్ వర్క్. ఇక్కడ మాత్రం అచ్చంగా సగం టైమ్ ఆఫ్ ద స్టడీస్ ఆర్ వర్కింగ్ టైమ్స్. ఇంకొకటి ఏంటి అంటే ఓన్లీ క్లాస్ రూమ్ లోనే కూర్చుని బరాబరా చదవడం కాకుండా మనం ప్రాక్టికల్ గా వెళ్ళి చేస్తూ ఉంటాం కాబట్టి మనకి చాలా అంటే అది మనకి చాలా ఈజీ అయిపోతుంది. అబ్సల్యూట్లీ. అండ్ రెండో విషయం చెప్పిన ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మనకి ఈ చదువుతో పాటు వీళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, ఈ వర్క్కి ఫ్రీగా యూకేలో ఎవరు వర్క్ చేయరు.
ద బేసిక్ వేజ్ ఈజ్ ఆల్మోస్ట్ 11.5 pounds per hour. సో వీళ్ళు ఒక సంవత్సరం పాటు ఫుల్ టైం వర్క్ చేస్తే వీళ్ళకి నెలకు అదమ పక్షం ఒక 1500 నుంచి 2000 pounds వస్తుంది. సో సంవత్సరానికి చూసుకుంటే వాళ్ళకి దాదాపు 30 లక్షల వరకు, వాళ్ళకి 18 లక్షల నుంచి 30 లక్షల మధ్యలో బేస్డ్ ఆన్ దేర్ సాలరీ ప్యాకేజ్ వీళ్ళకి ఇన్కమ్ కూడా వస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్ లో కట్టిన 10-15 లక్షల ఫీజు అవుతుందో సెకండ్ ఇయర్ లో వాళ్ళు పూర్తిగా ఎర్న్ చేసుకుంటారు. పేరెంట్స్ మీద బర్డెన్ కూడా పడదు. సో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ లో చూసుకుంటే యూకేలో మీరు పెట్టిన ఫీజ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో ఇది వీళ్ళు మాస్టర్స్ అయ్యేటప్పటికి దే ఆర్ ఎబుల్ టు రికాప్చరేట్ ఆల్ ద అమౌంట్ వాట్ దే స్పెండ్. మంచి ఆపర్చునిటీ. అబ్సల్యూట్లీ. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందండి? సో అప్లికేషన్ ప్రాసెస్ చాలా సరళంగా ఉంటుందండి. బేసికల్లీ మనకేమి ఇక్కడ జీమాట్లు ఆర్ జిఆర్ఈ అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ ఈజ్ మోర్ దెన్ 65. అండ్ కొన్ని యూనివర్సిటీస్లో అయితే ఇప్పుడు ఎంఓఐ బేస్ మీద కూడా చేస్తున్నామంటే మన మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇఫ్ ఇట్ ఈస్ ద ప్రీవియస్ ఎడ్యుకేషన్ ఇస్ హెల్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆటోమేటికలీ యూఆర్ వేవ్డ్ ఆఫ్ ఫ్రమ్ రైటింగ్ IELTS ఆర్ TOEFL. సో మీరు గతంలో ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియంలో చదువుంటే అండ్ ఈరోజు 199 మంది మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే గెట్టింగ్ అడ్మిషన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. తర్వాత రెండో థింగ్ ఏంటంటే అక్కడి నుంచి యూనివర్సిటీ వాళ్ళది అయితే చెప్పామో ఇప్పుడు మేము మా విదేశ్ కన్సల్స్లో వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ టీమ్ ఫర్ ప్రాసెసింగ్ యూకే. సో వీళ్ళు ఏంటంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడము, ఆ తర్వాత వాళ్ళని యూనివర్సిటీ వాళ్ళ ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి ఇవన్నీ ప్రాక్టికల్గా గైడ్ చేస్తూ 100% స్టూడెంట్ అది క్రాక్ చేసేలాగా ప్లాన్ చేసుకుంటాం. అండ్ అంతవరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండాలి అని అంటే ఎంత కాస్ట్ అవుతుంది, అండ్ మనకి యూనివర్సిటీస్ నుంచి ఎలాంటి స్కాలర్షిప్ వస్తుంది, మనం పార్ట్ టైం జాబ్ చేయొచ్చా చేయకూడదా, ఎలా చెయ్యాలి, డౌట్స్. సో టెక్నికల్గా ఏంటంటే ఇక్కడ మనకి యూకేలో 20 hours per week పార్ట్ టైం జాబ్ ఈజ్ అలౌడ్ అండి, విచ్ కవర్స్ బేసికలీ ఆల్మోస్ట్ లైక్ 1000 pounds వరకు వాళ్ళు ఇన్కమ్ ఎర్న్ చేసుకునే పొటెన్షియల్ ఉంటుంది. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి హార్డ్లీ ఒక 500 to 600 pounds ఖర్చు అవుతుంది. సో టెక్నికల్గా వీళ్ళు చేసిన పార్ట్ టైం జాబ్లో వీళ్ళకి కాస్ట్ ఆఫ్ లివింగ్ పోను ఇంకొక 4-5 వేల pounds సంవత్సరానికి వీళ్ళు ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. ఆన్ టాప్ ఆఫ్ దిస్ మళ్ళీ 1 year ఇంటర్న్షిప్ చెప్పాను కదా, ఆ ఇంటర్న్షిప్ లో ఫుల్ టైం జాబ్ సాలరీస్ వస్తాయి కాబట్టి ఫైనాన్షియల్ గా పేరెంట్ బర్డెన్ కాదు. రెండో థింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇష్యూ కాదు. అండ్ తర్వాత వీళ్ళకి 2 years ఆఫ్ స్టడీస్ తర్వాత జనరల్గా చాలామంది ఆలోచించేది ఏంటంటే దీని తర్వాత ఏంటి, ఎందుకంటే మన అందరికీ చాలా మందికి ఉన్న మేజర్ టార్గెట్ PR. ఆ PR రావాలంటే ఏంటంటే బేసికలీ ఈ యూకేలో అన్ని దేశాలు మామూలుగా సంవత్సరంన్నర వర్క్ పర్మిట్ ఇస్తే యూకేలో చదువు అయ్యాక 2 సంవత్సరాల పోస్ట్ స్టడీ వర్క్ ఇస్తారు. సో 2 సంవత్సరాలు ఆ దేశంలో ఉండి మనం ఉద్యోగం వెతుక్కోవాలి. సో విచ్ కెన్ బి రేంజింగ్ ఫ్రమ్ మెక్డొనాల్డ్స్ టు మర్సిడీస్, ఏ జాబ్ అయినా కూడా వాళ్ళు లీగల్గా రైట్ ఫ్రమ్ day 1 ఆఫ్టర్ ద కోర్స్ కంప్లీషన్ దే ఆర్ ఎలిజిబుల్ టు వర్క్. దాంట్లో వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఈ 2 ఏళ్లలో ఏదైనా జాబ్ పట్టుకుంటే ఆటోమేటిక్గా వర్క్ చేసుకోవచ్చు. సో ఈ 4 ఏళ్ల తర్వాత అంటే సంవత్సరం చదివారు, సంవత్సరం ఇంటర్న్షిప్లో వర్క్ చేశారు, ఇంకో 2 సంవత్సరాలు పోస్ట్ స్టడీ వర్క్లో కూడా వర్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి Tier 2 వీసా అంటాం. ఈ Tier 2 వీసా వచ్చేప్పటికి వర్క్ పర్మిట్ అంటారు. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి సంవత్సరానికి 30,000 pounds సంపాదించాలి. ఇది ఈ రోజు మెక్డొనాల్డ్స్లో వర్క్ చేసేవాళ్ళు కూడా కామన్గా 25,000 వస్తుంది. మన వాళ్ళందరూ కొద్ది ప్రొఫెషనల్ జాబ్స్ కాబట్టి ఆటోమేటికలీ అదే బేసిక్ వేజ్ ఆబ్వియస్లీ 30,000 అబౌవ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఈ రోజు చాలా మంది మన భారతీయులు ఆల్రెడీ Tier 2 వీసా క్వాలిఫై అయ్యి హ్యాపీగా PR తర్వాత పాస్పోర్ట్ తెచ్చుకున్న పొజిషన్లో ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా రైట్ ఫ్రమ్ బిగినింగ్ వాళ్ళు ఏంటంటే దే షుడ్ ఫోకస్ ఆన్ దేర్ స్టడీస్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ 1 year, దెన్ ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ విల్ ఫాలో ఇన్ ఇట్స్ ప్లేస్. అంతే, చాలా ఈజీగా సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ లాంగ్వేజ్ ఇష్యూ కూడా పెద్దగా ఏమీ ఉండదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ మన యూకే అంత పెద్ద కంట్రీకి వెళ్తున్నప్పుడు టాప్ లిస్ట్ లో ఉన్న యూనివర్సిటీస్ ఏంటి, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఫ్యూచర్ కెరీర్ ఎట్లా సెటిల్ అయితే బాగుంటుంది, సో మనం ముందు అదే కదండి. అబ్సల్యూట్లీ అండి. చదువు అయిపోయిన తర్వాత మనం ఎట్లా సెటిల్ అయితే మనకి ఎంత జీతం వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏంటంటే లక్కీగా యూకేకి సంబంధించి మనం అన్ని పబ్లిక్ ఫండ్ యూనివర్సిటీస్తో వర్క్ చేస్తాం, విచ్ ఆర్ యాక్చువల్లీ లైక్ ఆల్ ద రసల్ గ్రూప్ యూనివర్సిటీస్ వర్క్ చేస్తాము అండ్ ద అదర్ టాప్ నాచ్ యూనివర్సిటీస్. సో ఇప్పటివరకు నేను సెలెక్షన్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఎలా ఉంటుందంటే మా దగ్గర ఆల్రెడీ మా పాత స్టూడెంట్స్ వెళ్ళి ఆ యూనివర్సిటీస్లో వాళ్ళు ఉత్తీర్ణత పొంది అక్కడి నుంచి బెటర్ జాబ్ తీసుకున్న యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మేము ప్రయారిటీలో పెట్టుకుంటాం. సో ఎక్కడైతే యూనివర్సిటీలో అక్కడ ఎంప్లాయబిలిటీ రేట్ ఎక్కువ ఉంటుందో అది మా ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ది యూనివర్సిటీ. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి వీళ్ళ ప్రొఫైల్ ఏంటి, ఆ ప్రొఫైల్కి ఆ కోర్స్ ఏ యూనివర్సిటీలో బెటర్, సెకండ్ క్రైటీరియా. థర్డ్ క్రైటీరియా వచ్చేప్పుడు వీళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. అంటే కొంతమందికి 15 లక్షలన్నా ఎక్కువ అనిపిస్తుంది, కొంతమందికి 15 లక్షలే కదా 20 వరకు పెట్టచ్చు.
సో డిపెండ్స్ ఆన్ దేర్ ఫైనాన్షియల్ కెపాసిటీ మేము ఇది వర్కౌట్ చేస్తాం. సో దాని ప్రకారంగా వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్, తర్వాత వాళ్ళ అకాడమిక్ నీడ్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ సెటిల్మెంట్ ఆప్షన్ని ఫస్ట్ మా టార్గెట్లో పెట్టుకుంటాం. దాని ప్రకారంగా వీ విల్ గోయింగ్ టు గైడ్ ద రైట్ యూనివర్సిటీస్ ఫర్ దెమ్ అకార్డింగ్ టు అవర్ ఎక్స్పర్టీస్. సో మేజర్గా 18 ఏళ్ళ నుంచి వర్క్ చేయడం వల్ల మేము మా టీం కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ స్టాఫ్ ఇన్ విదేశ్ యాక్చువల్లీ దే ఆర్ అట్లీస్ట్ హ్యావింగ్ మోర్ దెన్ 7 to 8 years of experience. కాబట్టి వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కొద్దీ దే ఆర్ గోయింగ్ టు గైడ్ యూ ద బెస్ట్ ఆప్షన్స్. దాన్ని ఫాలో అయితే ఆటోమేటిక్గా వర్క్ అయిపోతుంది. అండ్ స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడే ఉండిపోవాలి అనుకుంటే కెరీర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి? ఒకవేళ ఇండియాకి వచ్చేసారు అనుకోండి, మరి ఇక్కడ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి? వీసా ప్రాసెస్, రకరకాల డౌట్స్. షూర్ అండి. అయితే మన ఫస్ట్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు కెరీర్ సెటిల్మెంట్ ఆప్షన్స్ అయితే పిఆర్ అనేది చాలా ఈజీగానే వస్తుంది యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ Tier 2 వీసా. అయితే కొంతమందికి ఏంటంటే కొన్ని కండిషన్స్ వల్ల ఇండియా అక్కడ వచ్చేయాలి. అంటే వీ డోంట్ వాంట్ స్టే దేర్ లాంగర్, పేరెంట్స్ కావచ్చు, ఇక్కడ వాళ్ళ ప్రాపర్టీస్ కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్, సోషల్ రీజన్స్. అయితే ఇక్కడ వీటికి ఏంటంటే ఫస్ట్ థింగ్ అసలు ఎందుకు ఇండియా వదిలి వెళ్ళాలి అంటే బేసికలీ ఇండియాలో కూడా ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది, కానీ యూకేలో బేస్డ్ ఎడ్యుకేషన్ అవుతుందో అది మోర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి అక్కడ యాక్చువల్గా వర్క్ కల్చర్లో వీళ్ళు అడాప్ట్ అవుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రైట్ ఫ్రమ్ day 1 దే ఆర్ గోయింగ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ ఆన్ దెమ్సెల్వ్స్. ఇది మార్నింగ్ కావాల్సిన బ్రేక్ఫాస్ట్ నుంచి వాళ్ళ గ్రాడ్యుయేషన్ వరకు అన్ని వాళ్ళు చేసుకునేటప్పటికి ఏమవుతుందంటే ఒక కొత్త మనిషితో ఎలా మాట్లాడాలి, తర్వాత ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవి డ్రాస్టిక్గా డెవలప్మెంట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఇదే ఇండియాలో ఉందనుకోండి, వాళ్ళ అన్నయ్యో, వాళ్ళ అంకలో, వాళ్ళ అక్కగారు ఎవరో ఒకళ్ళు వచ్చి అన్ని సెట్ చేస్తారు. అది ఫస్ట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉంచడానికి ఇది ఒక చాలా ఈజీగా సెటిల్ అయ్యే బెస్ట్ ఆప్షన్. కాబట్టి అబ్రాడ్ వెళ్ళడం అనేది దానివల్ల వాట్ ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ఇస్ యాక్చువల్లీ 2 years ఆ డెవలప్మెంట్ అనేది ఇన్ఎవిటబుల్గా వస్తుంది. సో ఆ తర్వాత ఎప్పుడైతే ఆ స్కిల్ సెట్ వచ్చినప్పుడు ఇండియాకి వస్తామో, ఈ రోజు ఏంటంటే ఎనీ కంట్రీ ఆర్ ఎనీ కంపెనీస్ వెర్ ఎవర్ యూ గో ఫర్ ఇంటర్వ్యూ, ఈరోజు ఇంటర్వ్యూలో చూసేది మేజర్ కాన్ఫిడెన్స్ అండి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆబ్వియస్లీ ఇక్కడ వెళ్ళినప్పుడు నేర్చేసుకుంది అంత కాన్ఫిడెంట్గా వచ్చి నేను నీకు కావాల్సిన ఉద్యోగం చేయగలుగుతాను, నాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వవు, అలా మాట్లాడచ్చు. సో అలా ఎప్పుడైతే మాట్లాడే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ స్టూడెంట్స్కి వస్తుందో, సో జాబ్ అనేది దట్ ఇస్ ద మినిమం థింగ్ వాట్ దే కెన్ డూ. అంతే. సో మనం చాలా ఎపిసోడ్స్లో చెప్పాము, చాలా మందికి డౌట్స్ ఉంటాయి, రకరకాల డౌట్స్. ఎస్పెషల్లీ యూకేకి వెళ్ళాలనుకునే పేరెంట్స్కి ఒక్క కాల్ చేస్తే చాలు, కాల్ దూరంలో ఉన్నారు కాబట్టి మీరు అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ఒక 13 బ్రాంచెస్ ఉన్నాయండి? యా, వీ హ్యావ్ 13 branches and more than 97 experienced counselors working in all the branches. So we are just waiting for the students to just call us and to give you the right information, and we can assure you get a visa with the right guidance. అండ్ విదేశీ కన్సల్టెన్సీ వాళ్ళు మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసే దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి మీ పిల్లలు చదువుకునేంత వరకు జాబ్లో సెటిల్ అయిన తర్వాత అక్కడే ఉండిపోయిన పిల్లలతో కూడా టచ్లో ఉన్నారు. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం. థ్యాంక్స్ టు టెక్నాలజీ అండి, ఇప్పుడు అంతా వాట్సాప్ ఇవన్నీ వచ్చేసాయి. సో ఇట్స్ బికమ్స్ క్వైట్ ఈజీ. భరోసా అండి, భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.